ఆంటీ నమస్తే అమ్మా. బాగున్నారా ఆంటీ? ఫుడ్ ఏమేమి ఉందంటే చూపిస్తాను చూడండి. ఓకే అండి. తలకాయ కర్రీ, హెడ్ కర్రీ, మటన్ హెడ్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, గోంగూర చికెన్, వైట్ రైస్, మిక్చర్, మ్యాంగో పికిల్, గోంగూర చట్నీ. వెజ్ లో ఏమున్నాయంటే పప్పు పాలకూర, సాంబార్, సొరకాయ పప్పు, బీరకాయ కర్రీ, మజ్జిగ, పాపడా, బగారా రైస్. సూపర్ అంటే ఏం లేదన్నట్టుగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం కర్రీ बगारा पास చాలా నాన్ వెజ్ ఏముంది? గోంగూర చికెన్ ఉంది, రోటీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, చికెన్ ఫ్రై, తలకాయ కర్రీ, బోటి ఉందండి. బోటి బోటి, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బాగా పండగ చేసుకుని వచ్చారా? చాలా రోజులు అయిపోయింది. ఊరికేనా మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. తినేద్దండి, తినండి. పప్పు వేసేది తర్వాత వేసుకుంటాను. ఏమేమి కాలేదు కట్టిస్తాం. పప్పు 100 చేంజ్ ఇచ్చిన నాకు క్యాల్సిన టెన్షన్ అమ్మాయి ఫుడ్ పెట్టడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? సంవత్సరం అవుతుందా? సంవత్సరం నుంచి ఇక్కడ పెడుతురామా? అంటే స్టార్టింగ్ లో పెట్టిన అంటే ఇక్కడ కాదు, కొంచెం ఎదురుగా పెట్టాం. కుమారా అంటే దగ్గరలో పెట్టాము. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అన్నారని ఇటు పెట్టించారు, పోలీసులే పెట్టించారు. ఇక్కడ వాళ్ళే పెట్టించున్నారు. స్టార్టింగ్ లో ఎప్పుడైనా ఇబ్బంది అయిందమ్మా? చాలా ఇబ్బంది అయింది. చాలా చార్జీలు పెట్టేశారు, తీయించేసేదాన్ని, అన్నాలు పాడేసేసాం. చాలా ఇబ్బంది పెట్టారు పాపం. ఎప్పుడన్నా ఫుడ్ వేస్ట్ అయితే బాధ అనిపించేదా? చాలా బాధ అనిపించేది. చాలా కర్రీస్ ఏంటి, రైస్ ఏంటి, చాలా
అంటే మీరు ఈ ఫుడ్ బిజినెస్ మీదేనా అంటే లేదంటే ఇంతకు ముందు ఈ ఫుడ్ కంటే ముందు ఏం చేసేవాళ్ళు? ఫుడ్ అంతా ముందు నేను కర్రీ పాయింట్ పెట్టాను. కర్రీ పాయింట్ పెట్టారు ఎక్కడ అంటే? మియాపూర్లోనే గుళ్ళోనే పెట్టాము. ఓకే. ఇప్పుడు ఇంకా సంవత్సరం నుంచి ఇక్కడే. సంవత్సరం నుంచి ఇక్కడే. ఎట్లుందా అంటే పర్లేదా? పర్లేదమ్మా, పెట్టుకో. డైలీ ఎన్ని కేజీస్ ఉంటారంటే రైస్? డైలీ ఎన్ని కేజీస్ అంటే అనుకున్నా తెలియదమ్మా. ఒక్కోసారి 10 కేజీలు, ఒక్కోసారి 8 కేజీలు, 9 కేజీలు. ఒక్కోసారి పోతుంది, ఒక్కోసారి మిగిలిపోతుంది. లాభం వచ్చినా మీదే, లాస్ వచ్చినా మీదే. దాన్ని బట్టి చూసుకుని తగ్గించి చేసుకుంటాం రైస్. ఎప్పుడన్నా బాగా మిగిలిపోయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయమ్మా? చాలా మిగిలిపోయింది. మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తామన్నా, పారేస్తామో లేకపోతే తెలిసిన వాళ్ళకి ఇక్కడ మనకి చెత్త అబ్బాయి వస్తాడు, క్లీన్ చేస్తాడు, దానికి పార్సల్ కట్టించేస్తాం. అంటే మీరు చూడడానికి తెలంగాణ శకుంతల లాగా ఉన్నారు, కాకపోతే మీది ఆంధ్ర కావచ్చు కదండి? ఆంధ్రాలో ఎక్కడ అంటే? రాజమండ్రి. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి? 10 సంవత్సరాలు. ఈ ఫుడ్ బిజినెస్ మాత్రం 1 year నుంచే స్టార్ట్ చేసారు. ఇవన్నీ మీరే చేసుకుంటారా అంటే? వెజ్, నాన్ వెజ్. మీ పిల్లలు ఏం చేస్తుంటారంటే? ఊర్లో ఉన్నారు. చదువుకుంటున్నారా? ఒకటి పప్పు సాంబార్ అంట పార్సల్. గోంగూర చికెన్. ఓకే. మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. కొంచెం మంచిది తగ్గుతలేరుగా. తగ్గేది లేదన్న. పాపడాలు వేస్తాను కొంచెం. చూడండి. ఏంగా ఉల్లిపాయనా?